హాయ్ ఫ్రెండ్స్, నిన్ను కోరి సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే రఘురామ్ అయితే వాళ్ళ ఆవిడ జగదీశ్వరి జల్లో మల్లెపూలు అయితే పెడుతూ ఉంటాడనమాట. అప్పుడే వదిన అంటూ శ్యామల కామాక్షి అయితే వస్తారు. ఇక రఘురామ్ అయితే అందరినీ డిస్టర్బ్ చేయడమేనా మీ పని అని చెప్పేసి అంటాడనమాట. ఇక తర్వాత సీన్లో రాజేమో అప్పుల లెక్కలు అయితే వేస్తూ ఉంటాడు. 9 లక్షలు అప్పు అయిందని చెప్పేసి అమ్మతో చెప్తూ ఉంటాడనమాట. శృతి పడిపోయింది, పెళ్లి చేసుకున్నాక అప్పు తీర్చేస్తానని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. శృతి మంచిదో పిచ్చిదో నాకైతే అర్థం కావడం లేదు. లేదంటే నీ వేషాలు కనిపెట్టేదే. అసలు ఆ ఇంద్రభవనంలో శృతి యొక్క యువరాణినో చెలికత్తనో ఎవరికి తెలుసు? నువ్వు సరైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నావో లేదో చెక్ చేసుకోరా అని చెప్పేసి సలహా అయితే ఇవ్వగానే నేను అదే పని చేస్తానని చెప్పేసి ఇక రాజు అయితే అంటాడనమాట. ఇక తర్వాత సీన్లో క్రాంతి శాలిని అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. రేపు మనం గుడికి వెళ్ళకపోవడమే మంచిది అనిపిస్తుంది శాలిని అని చెప్పేసి క్రాంతి అయితే అనగానే అత్తయ్యకి వస్తానని చెప్పి ఇప్పుడు ఇలా అంటావేంటి అని చెప్పేసి శాలిని అయితే అడుగుతుందనమాట. నీ మంచి కోసమే శాలిని, ఈరోజు వదిన నాన్న మైండ్ని పొల్యూట్ చేసి నువ్వే దోషివని చెప్పించాలని చూసింది. అంటే తను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. మొక్కు తీరకుండా చేసి నీపై తోసేస్తుందేమోనని నా భయం అని చెప్పేసి క్రాంతి అయితే అంటారనమాట. రాకపోతే మొక్కు తీరడం ఇష్టం లేదేమో అంటారు అని చెప్పేసి శాలిని అయితే చెప్తుంది. ఇక పొద్దున్నే రఘురామ్ ఫ్యామిలీ మొత్తం గుడికైతే వెళ్తుందనమాట. చీరలను చంద్రకళ అయితే టేబుల్పై పెడుతూ ఉంటుంది. ఫ్యామిలీ అంతా గుడిలో ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడే రాజు కూడా గుడికైతే వస్తాడు. ఈరోజు ఫ్యామిలీలో శృతికి ఉన్న వాల్యూ ఏంటో కనిపెడతానని చెప్పేసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్తాడనమాట. ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది శాలిని, కానీ క్రాంతి అడిగితే కవర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత రాజు అయితే గుడి గంట కొట్టేసరికి రఘురామ్ అయితే ఒక్కసారిగా డైవర్ట్ అయిపోతాడనమాట. ఒక్కడే ఆగిపోతాడు ప్రదక్షిణ చేయకుండా. మీ అన్నయ్య ఎక్కడ అని చెప్పేసి జగదీశ్వరి అయితే అడగగానే వెనకాలే వస్తున్నాడేమో వదిన అని చెప్పేసి కామాక్షి అయితే చెప్తుందనమాట. ఇక రఘురామ్ అయితే వెళ్ళి ప్రసాదం తీసుకుంటాడు. మళ్ళీ గంట సౌండ్గా అంతా మర్చిపోతాడనమాట. ఎందుకు వచ్చాను గుర్తు రావడం లేదని చెప్పేసి రఘురామ్ అయితే వెళ్ళిపోతాడు. ఇక రఘురామ్ కనిపించకపోవడంతో అందరూ అయితే టెన్షన్ పడి వెతుకుతూ ఉంటారనమాట. ఇక శృతిని శ్యామల అయితే బాగా తిడుతూ ఉంటుంది. ఎందుకు ఇంత చీప్గా మాట్లాడుతుందని చెప్పేసి రాజు అయితే అనుకుంటాడు. ఇక శృతిని తీసుకుని రాజు అయితే పక్కకైతే వెళ్ళిపోతాడనమాట. మీ పెద్దమ్మ ఏంటి నిన్ను మరీ పని మనిషిలా ట్రీట్ చేస్తుంది, మీ ఇంట్లో వాళ్ళకి నువ్వంటే లెక్కలేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఈ విధంగానైనా సరే అసలు శృతికి ఇంట్లో వాల్యూ ఎంత ఉంది, తను పెళ్లి చేసుకుంటే నాకేమన్నా ప్రాఫిట్ వస్తుందా రాదా అనే కాన్సెప్ట్తో అడుగుతూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.